లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. భారతీ సిమెంట్స్కి షాక్ ఇచ్చిన ప్రభుత్వం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. భారతీ సిమెంట్స్ అంటే మనకు తెలియదు కదా, ఎవరిది అది? జగన్మోహన్ రెడ్డి గారిదే కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతీదేవి, ఆవిడ పేరు మీద ఉన్నదే కదా. సో ఇంతకీ విషయం ఏంటి అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ఈ భారతీ సిమెంట్స్కి సంబంధించిన వ్యవహారం మీకు ముందుగా ఒక సామెత చెప్పాలి. వడ్డిచ్చేవాడు మనవాడు అయితే బంతి చివరనున్నా కానీ అన్ని ఐటమ్స్ వస్తాయంట. అదే తరహాలో వీళ్ళు ఆ లీజుకు సంబంధించిన వ్యవహారంలో ఏం చేశారో తెలుసా మీకు? మామూలుగా కాదు, ఒక పెద్ద సెన్సేషనే ఉంది ఇక్కడ. సో ఏంటి అంటే 2024 ఎన్నికల సమయంలో అప్పుడు ఎలక్షన్ కోడ్ అన్నా కానీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారుగా. సో నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా కమలాపురం మండలంలోని 3 గ్రామాల పరిధిలో భారతీ సిమెంట్స్కు 235.56 ఎకరాల మేర సున్నప్రాయ లీజులను ఇచ్చారు. సరే, ఇవ్వచ్చు, లీజుకి ఇవ్వడం తప్పేం కాదు. 235.56 ఎకరాలను లీజుకి ఇచ్చారు. అయితే ఆ లీజు కాలపరిమితి ఎంతో తెలుసా? 50 ఏళ్ళు. 50 ఏళ్ల కాల పరిమితిని ఖరారు చేస్తూ 2024 ఫిబ్రవరి 2న, సో అంటే జస్ట్ ఎన్నికలకు ముందు, అది ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కూడా రాలా, 2024 ఫిబ్రవరి 2న జీవో 4 జారీ చేశారు. భారతీ సిమెంట్స్కు ఎంఎండిఆర్ యాక్ట్ 1957కు విరుద్ధంగా లీజులు ఇచ్చారని, దీనిపైన విచారణ చేయాలంటూ కడప జిల్లాకు చెందిన వ్యక్తి కేంద్రానికి లేఖ రాశారు. అది సంగతి. కడప జిల్లాకి సంబంధించిన వ్యక్తి లేఖ రాస్తే కేంద్రానికి అప్పుడు ఇది ఇందులో కదలికి వచ్చింది. సో ఈ లేఖలో అంశాలు ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కేంద్రం 2024లోనే రాష్ట్రాన్ని ఆదేశించింది. 2024 కేంద్రం అప్పుడే ఇమ్మీడియట్గా దీనిపైన ఏం జరుగుతుందో ఆ చర్యలు తీసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర గనుల శాఖ లీజు ఫైళ్లను పరిశీలించింది. ఎంఎండిఆర్ యాక్ట్లోని సెక్షన్ 10A(2)(c)కి విరుద్ధంగా భారత్ సిమెంట్స్కు లీజులు ఇచ్చారని నిర్ధారించారు. సో అంటే యాక్ట్లోని సెక్షన్లు 10A అలాగే 2C ఈ రెండింటికి విరుద్ధంగా భారతీయ సిమెంట్స్కి లీజులు ఇచ్చారట. ఇది చట్ట ఉల్లంఘన పరిధిలోకి వస్తుందని, కాబట్టి ఆ లీజులను ఎందుకు రద్దు చేయకూడదు వివరణ ఇవ్వాలని గనుల శాఖ గత ఏడాది డిసెంబర్ 11న భారతీయ సిమెంట్స్కు షోకాస్ నోటీసులు జారీ చేశారు. సో గనుల శాఖ ఏం చేసింది అంటే, మీకు ఎందుకు లీజు రద్దు చేయకూడదు, మీరు ఆల్రెడీ నిబంధనలు ఉల్లంఘించారని చెప్పేసి డైరెక్ట్గానే క్వశ్చన్ చేయడం జరిగింది. సో డిసెంబర్ 11న షోకాస్ నోటీసులు పంపించారు. అయితే 14 రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరింది. దానికి భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ ఈ నెల 5న వివరణ పంపారు. సో డిసెంబర్ 11న అడిగితే 14 రోజులు సమయం ఇస్తే అప్పుడు డేట్ ఎంత అవుతుంది? డిసెంబర్ 25, క్రిస్మస్. సో క్రిస్మస్ కాబట్టి అప్పుడు కుదరదేమో, అందు గురించి వీళ్ళు పోన్లే జనవరి 5న రెస్పాన్స్ ఇచ్చారు. ఏమిచ్చారు? షోకాజ్ నోటీసు అసంపూర్ణంగా ఉందని భారతీయ సిమెంట్స్ పేర్కొంది. అసంపూర్ణంగా ఉందని చెప్పి భారతీయ సిమెంట్స్ చెప్పింది. ఎంఎండిఆర్ 1957లోని సెక్షన్ 10A(2)(c) కింద మా లీజులు రద్దు చేయడం న్యాయబద్ధం కాబోదు, మాకు ఆ రూల్స్ వర్తించవు. ఇది విచిత్రం. మాకు ఆ రూల్స్ వర్తించవట, మాకేం సంబంధం లేదు, ఆ రూల్స్ పనిచేయవు మాకు. మా లీజులు ఆ రూల్స్కు లోబడే ఇచ్చారు కాబట్టి ఆ రూల్స్ను ఉల్లంఘించారని చెప్పడం సరైనది కాదు. న్యాయ సలహా తీసుకున్న తర్వాతే నాటి ప్రభుత్వం మాకు లీజులు ఇచ్చింది. నాటి ప్రభుత్వం తీసుకున్న సరైన నిర్ణయాన్ని సమీక్షించడం హేతుబద్ధమైన చర్య కాబోదు. లీజులు రద్దుకు ప్రత్యేకమైన పరిస్థితుల్లో జరగాలి. నిబంధనలు ఉల్లంఘించి మోసపూరితంగా వాస్తవ విరుద్ధంగా లీజులు తీసుకుంటేనే రద్దు చేయాలి. కానీ భారతీ సిమెంట్స్కి అలా లీజులు రాలేదు. మీ నోటీసుల్లో అలాంటి అంశాలు కూడా లేవు. లీజులు రద్దు చేయాలన్న ఉద్దేశంతోనే నోటీసులు ఇచ్చినట్లుగా కనిపిస్తుంది. ఇక డైరెక్ట్గా వీళ్ళు అటాకింగే, ఏం లేదు, పొలిటికల్ వెండెట్టాతో మీరు ఈ రకంగా చేస్తున్నారు, లీజులు రద్దు చేస్తున్నారు అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పడం జరిగింది.
సో లీజుల రద్దుకు మీరు చూపిస్తున్న కారణాలు ఏవి సహేతుకంగా న్యాయబద్ధంగా లేవు, ఆ రూల్స్ కారణాలు ఏవి మాకు వర్తించవు, కాబట్టి లీజుల రద్దుకు ఇచ్చిన నోటీసు ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని తన వివరణలో పేర్కొన్నారు. సో వీళ్ళు ఫైనల్గా చెప్తుంది ఏంటి అంటే, మాకు ఆ నిబంధనలు వర్తించవు, ఆ నిబంధనలకు లోబడే వాళ్ళు ఆల్రెడీ మేము మా ప్రభుత్వమే మాకు ఇచ్చింది కదా, సో ఎలా మీరు రద్దు చేస్తారు, అసలు ఆ ఇచ్చిన ఆ నోటీసుల్లోనే సరైన ఇది లేదు అని చెప్పి చెప్పడం. భారతీయ సిమెంట్స్కు సుదీర్ఘ వివరణపై గనుల శాఖ తీవ్రంగా స్పందించింది. దీనికి మరలా గనుల శాఖ గట్టిగానే రియాక్షన్ ఇచ్చింది. తాము ఎంఎండిఆర్ చట్టంలోని అంశాలను ఇతర చట్టపరమైన విషయాలను పరిగణలోకి తీసుకునే షోకాజ్ నోటీసు ఇచ్చామని, అందులో కీలకమైన అంశాలు ఉన్నాయని గనుల శాఖ పక్షం రోజుల క్రితమే భారతీయ సిమెంట్స్కి పంపిన రెండో నోటీసులో స్పష్టం చేసింది. రెండో నోటీసులో కూడా స్పష్టంగా చేసి పంపించారంట. ఎంఎండిఆర్ 1957లోని సెక్షన్ 10A 2C కింద భారతీయ సిమెంట్స్కి ఇచ్చిన లీజులు పూర్తిగా నిబంధనలకు విరుద్ధమైనవిగా పేర్కొంది. వీళ్ళేమో నిబంధనలకు విరుద్ధమైంది అంటారు, వాళ్ళేమో నిబంధనలకు లోబడే తీసుకున్నామని భారతీయ సిమెంట్స్ వాళ్ళు చెప్తారు. అసలు మాకు ఆ నిబంధనలే వర్తించవాలని చెప్పేసి అంటున్నారు. ఆ లీజులు ఎందుకు రద్దు చేయకూడదు అని చెప్పేసి బదులు ఇవ్వాలని మరలా గనుల శాఖ భారతీయ సిమెంట్స్కి అడగడం జరిగింది. ఇక షోకాజ్ నోటీస్పై భారతీయ సిమెంట్స్ వాదన గనుల శాఖను విస్మయానికి గురి చేసింది. వాళ్ళ పేషియన్స్ని టెస్ట్ చేసినట్టుగా అనమాట. ఇక పదే పదే వీళ్ళు ఏమంటున్నారు, అసలు మీరు పంపించిన షోకాజ్ నోటీసులే కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళు, ఎందుకు పంపించకూడదని వీళ్ళు. సో చివరికి ఇది ఆర్గ్యుమెంట్ లాగానే ఉంది. నోటీసులు వెనక్కి తీసుకోవాలన్న వాదనకి భారతీయ సిమెంట్స్ కట్టుబడి ఉందా అంటే అది లేదు. వ్యక్తిగతంగా వివరణ ఇచ్చేందుకు అవకాశం ఇవ్వాలని కోరడం చర్చనీయాంశం. మరి ఇది అసలు పాయింట్. వ్యక్తిగతంగా వివరణ ఇచ్చేందుకు అవకాశం ఇవ్వాలని కోరారంట. మరలా అందులో మంచి లేదు, అసలు ఆ నోటీస్ లేదు, ఏమి లేదు అన్నవాళ్ళు కరెక్ట్గా అన్ని నిబంధనలు లోబడి చేసామన్నారంటే అది లేదు. వ్యక్తిగతంగా వివరణ ఇచ్చేందుకు అవకాశం ఇవ్వాలన్నారంట. అంటే డైరెక్ట్గా పబ్లిక్గా చెప్పరేమో, పర్సనల్గా చెప్తారేమో, అది వాళ్ళు చెప్పేది. లీజులు ఎందుకు రద్దు చేయకూడదు భారతీయ సిమెంట్స్ హేతుబద్ధ కారణాలు చెప్పలేదని గనుల శాఖ నిర్ధారణకు వచ్చింది. ఎంఎండిఆర్ చట్టంలోని సెక్షన్ 10A 2C విరుద్ధంగా లీజులు పొందినందున వాటిని రద్దు చేయాలని గనుల శాఖ డైరెక్టర్ సిఫారసు చేసినట్లు పేర్కొంది. సో ఈ డైరెక్టర్ ఏం చెప్తున్నారంటే డైరెక్ట్గానే రద్దు చేయాలి అనేది వాళ్ళు చెబుతున్నారు. సో వీళ్ళు ఏమంటారంటే మాకు పర్సనల్గా ఒకసారి అవకాశం ఇవ్వండి మాట్లాడతామంటారు. ఇది పరిస్థితి. సో వీళ్ళు 50 ఏళ్ళకి లీజ్ అండి, సంవత్సరం 2 సంవత్సరాలు సరే, ఆ గనులకు సంబంధించి అట్లాగే ఉంటాయేమో. అది కూడా ఎంత తెలివిగానో చూడండి. అదే 19లోనో 20లోనో తీసుకుంటే ఈ 4 సంవత్సరాలు అంటే వాళ్ళ టైం పీరియడ్ అయిపోయేంత వరకు మరలా 3 సంవత్సరాలు వేస్ట్ అవుద్ది. కాబట్టి ఎండింగ్ టైంలో చేసుకున్నాం అనుకోండి, ఆ 3 సంవత్సరాలు అక్కడ కలిసి వస్తుందిగా. ఇప్పుడు 2020లోనో 2021లోనో చేస్తున్నాం అనుకోండి, 2024 వరకు మనకు అధికారం ఉంది. అధికారం దిగిపోయే ముందు ఒకవేళ మరలా అధికారంలోకి వస్తే దట్ ఈస్ డిఫరెంట్. రాలేదనుకోండి మనకి ఇప్పుడు నుంచి కన్సిడర్ అవుద్దిగా, అంటే మనం దిగిపోయే దగ్గర నుంచి కౌంట్ అవుద్ది. లేదని 21 నుంచి కౌంట్ అవుద్ది. ఇప్పుడు ఆ 3 సంవత్సరాలు ఇక్కడ కలిసి వస్తుందిగా. వీళ్ళ తెలివితేటలు అయ్యి బహుశా నాకు తెలిసి. లేదా 2024 ఫిబ్రవరి 9న 50 సంవత్సరాల పాటు లీజులకు రాసుకుంటారా కమలాపురం గనులు. సో ఆ రకంగా చేశారు. అది 235 ఎకరాలు. వీళ్ళతో పాటు అదానీ సిమెంట్స్ వాళ్ళు, రామ్కో సిమెంట్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చారు, వాళ్ళు వివరణ ఇచ్చారు. ఇది విచిత్రం. రామ్కో సిమెంట్స్ వాళ్ళు ఇచ్చారు, అదానీ సిమెంట్స్ వాళ్ళు ఇచ్చారు, ఈ భారతీయ సిమెంట్స్ వాళ్ళు మాత్రం వివరణ ఇవ్వట్లేదు. అదేమిటి అని అడిగితే మీరు ఇచ్చిన దాన్ని ఆ నోటీసులే రాంగ్ అని చెప్పేసి వాళ్ళ మీద ఈ రివర్సు. చివరికి పోనీ దానికన్నా స్టాండ్ అయిపోయి ఉన్నారంటే లేదు, మరలా రివర్స్ అటాక్ చేసి ఫైనల్గా ఏమంటున్నారు ఇప్పుడు మరలా మాకు పర్సనల్గా అవకాశం ఇవ్వండి, మేము వచ్చి వివరణ ఇస్తామని చెప్పేసి అన్నారు. ఇది అండి పరిస్థితి. సో అందుకనే మీకు ఈ వీడియో తొలుత నేను చెప్పింది, వడ్డించేవాడు మనవాడైతే బంతి చివరిలో ఉన్నా కానీ లేకపోతే ఆఖరికి వెళ్ళినా కానీ అన్ని ఐటెంలు వస్తాయి అన్నట్టుగా వీళ్ళు అందుకనే ఆ పాలన ఎండింగ్ టైంలోనే దానిని ఆ లీజుకు సంబంధించిన అంశాలన్నీ సెట్ చేసుకున్నారు ముందు. ఇది పరిస్థితి. సో అటు పర్సనల్గా బిజినెస్లకు సంబంధించి బ్రహ్మాండంగా లబ్ధి చేకూర్చేలాగా చేసుకున్నారు, అలాగే వాళ్ళకి పర్సనల్గా ప్రభుత్వానికి సంబంధించిన అంశాలన్నీ కూడా జరిగేలాగా చూశారు అని చెప్పేసి ఇప్పటి వరకు మనకు వస్తున్న సమాచారాలను బట్టి అర్థం చేసుకోవచ్చు గత కొన్ని సంవత్సరాలుగా. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఈ భారతీయ సిమెంట్స్కి ఎట్టకేలకు ప్రభుత్వం ఈ గనుల శాఖ ద్వారా చెక్ పెట్టిందని చెప్పేసి అని అనుకుంటున్నారా, లేదు పర్సనల్ అనుకుంటున్నారా, లేదా నిజంగానే నిబంధనల ప్రకారంగా జరిగింది అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. థ్యాంక్ యూ.